భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద గోదావరిపై ఉన్న ఆనకట్టు మరియు బీజీ కొత్తూరు పంప్ హౌస్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపక్క ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వ్యాఖ్యానించారు. రైల్వే నీటి వనరుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, దక్షిణ భారత రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే నిలవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసిన నీరు ఈ రోజు సాయంత్రం నాటికి వైరా రిజర్వాయర్ను చేరుకుంటుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు, నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు తుకాని మధుసూదన్ రెడ్డి, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె కేశవరెడ్డి, మణుగూరు బోర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరినకి నవీన్, దుర్గంపూడి కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీతారామ ప్రాజెక్ట్ ఎస్సీ, డిఈ, ఈఈ, జేఈ ఇతర ప్రతినిధులు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా హోంశాఖ మీద ఆధారపడింది. మేము ఈ సంవత్సరం 3 మాసాల్లో 36 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నీటి పంపిణీలో కానీ, నిధుల్లో కానీ ఏ మాత్రం కూడా చొరవ చూపినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సీతారామ సాగర్ నీటి విడుదల సందర్భంగా ఈనాడు మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, జలశక్తి మంత్రి గారికి ఈ విషయాల మీద డిమాండ్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు. వెంటనే తెలంగాణ సమస్యల యొక్క పరిష్కారంలో శ్రద్ధ చూపాలని మననే ప్రధానమంత్రి కూడా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని పెండింగ్ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో, ప్రధానమంత్రి దృష్టిలో పెట్టాం. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వారైనా సరే అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు కోసం, అదేవిధంగా పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం, రైల్వే లైన్ల నిర్మాణం కోసం, కొత్తగూడెం విమానాశ్రయం కోసం పట్టుబట్టి అందరం ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క నిర్మాణాల యొక్క త్వరితగతిన పూర్తి కావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కారం చేయమని చెప్పి ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. రేపటితోటి ఎన్నికల కోడ్ కూడా అయిపోతుంది. కాబట్టి పన్ను ముమ్మరంగా పూర్తి చేసి మారేళ్లపాడు తిరుపతి పథకంతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా వెంటనే పన్ను టెండర్ ఫైనల్ చేసి అశ్వరావుపేట, వైరా నియోజకవర్గాలకి సత్తుపల్లి ట్రక్కులు కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటే స్వాతంత్ర దినోత్సవానికల్లా సత్తుపల్లి, జంసూరు మండలాలకి మనం సాగునీరు అందించే అవకాశం ఉంది. డైరెక్ట్గా అక్కడ 1,30,000 ఎకరాలకి గోదావరి జలాలు అందుతాయి. దాని తర్వాత 4వ పంప్ హౌస్ ఆదినారాయణ గారి గ్రామం గండూరిపల్లిలో ఉంది. అది కూడా పూర్తి చేస్తే దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఉన్నటువంటి గిరిజన రైతులకి, అదేవిధంగా ఆ 2 మండలాల్లో సుమారు 1,00,000 ఎకరాలకు ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల కాలంలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భుజానేసుకుంది. గత 6-7 సంవత్సరాలుగా నత్తనడికి నడిచినటువంటి ప్రాజెక్టు కార్యక్రమాలు ఇప్పుడే ఊపందుకుంటున్నాయి. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో భూసేకరణకు సహకరించాలి. తద్వారా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నింటినీ తవ్వుకొని ఈ ఉభయ జిల్లాలు, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేటటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి దీనికి కావాల్సినటువంటి అన్ని పర్మిషన్
ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఈరోజు గోదావరి నీడని వదిలాం. ఇవి రేపు సాయంత్రానికల్లా సాగర్ కెనాల్లో